తెలంగాణ ఆరోగ్య మిత్రుల రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు వేతనాలు పెంచాలని ఆరోగ్య మిత్రుల ఉద్యోగులు కోరారు. ప్రస్తుతం నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్న రోజుల్లో వేతనాలు చాలడం లేదని, ఇతర సమస్యలు కూడా పరిష్కరించి న్యాయం చేయాలన్నారు. ఆరోగ్య మిత్రులకు డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పించడంతో పాటు కనీస వేతనం 35,000 టీఏ డిఏ సౌకర్యం కల్పించాలన్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి షఫ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీలో ఖాళీ పోస్టులను భర్తీ చేసి సీనియారిటీ ప్రకారం ప్రమోషన్స్ ఇవ్వాలని కోరారు. 2007 నుండి ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్లో ఆరోగ్య మిత్రాలుగా విధులు నిర్వర్తిస్తున్న మాకు గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. మా హోదాకు తగ్గట్లుగా క్యాడర్ లేదు. అత్యుత్తమ చదువులు చదివినప్పటికీ మా జీతం మాత్రం అతి తక్కువ వేతనంతో మా కుటుంబాలు రోడ్డున పడే విధంగా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఈ స్కీము 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. అప్పటి నుండి మేము ఇదే స్కీమ్లో పనిచేస్తున్నాము. ప్రస్తుతం మాకు ఏజ్ కూడా 45 ఇయర్స్ ఉంది. మేము వేరే ఎంప్లాయీకి కూడా ఎలిజిబిలిటీ కాకుండా ఉన్నాం. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోనైనా మాకు తగిన గుర్తింపు, న్యాయము జరిగి మా యొక్క సాలరీస్ ఇంక్రిమెంట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. శ్రీ ట్రస్ట్ కింద 2007వ సంవత్సరం నుంచి సుమారు 1000 మంది ఆరోగ్య మిత్రాలు రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని వచ్చినటువంటి ప్రధానమైనటువంటి స్కీమ్లలో ఆరోగ్యశ్రీ 108, 104 అనేటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా ఆరోగ్యశ్రీ ద్వారా లక్షల మంది పేదలకు ఆరోగ్య సేవలు ఉచితంగా అందుతున్నాయంటే ప్రభుత్వం యొక్క పథకంతో పాటు అందులో పనిచేస్తున్నటువంటి ఆరోగ్య మిత్రాల యొక్క కృషి చాలా కీలకమైంది. కానీ ఆరోగ్య మిత్రాలకు అన్యాయం జరుగుతూ ఉంది. 15,600 రూపాయలు మాత్రమే వీళ్ళకి జీతం ఇస్తున్నారు. వీళ్ళందరూ డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా ఉండాల్సిన వీళ్ళు గత 60 జీవో ప్రకారంగా 22,500 రూపాయల జీతం రావాలి. కానీ 5 ఏళ్లుగా ఆ జీతం ఇవ్వకుండా 4వ తరగతి సిబ్బంది, క్లాస్ 4 ఎంప్లాయీస్